గురుగారు నమస్కారం అండి. నమస్కారమ్మా. 2026లో 12 రాసుల వారికి చూసుకుంటే మొదటి రాశి మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? అంటే రెమెడీస్ ఏమైనా ఉంటాయా? 2026 సంవత్సరంలో మేషరాశి వారికి జీవితంలో కుటుంబం పట్ల, ప్రయాణాల పట్ల ఆర్థిక పరమైనటువంటి నష్టాలు ఖచ్చితంగా జరుగుతాయి. రెండోది, ఉద్యోగాలు చేసేటువంటి విధానాల్లో స్థాన చలనాలు ఇలాంటి ఇబ్బందులు కూడా ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు మీకు అవకాశం ఉన్నంత మేర దేవాలయాల్లో కానీ, మీ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో కానీ, ఎక్కడైనా కానీ అన్నదానాలు జరుగుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా భాగస్వామ్యం అవ్వండి. 2026 సంవత్సరంలో మిమ్మల్ని పొంచి ఉన్నటువంటి ఉపద్రవాల నుంచి ఖచ్చితంగా బయటకు వస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం. ఓకే. మరి రెండవ రాశి అయిన వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? రెమెడీస్ ఏంటి? వృషభ రాశి వారికి 2026 సంవత్సరంలో వ్యాపారంలో తీవ్రమైనటువంటి నష్టాలు పొంచి ఉన్నాయి. దగ్గరగా ఉన్నటువంటి మిత్రుల నుంచి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు, వ్యవహారాల్లో తలదూర్చకండి. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి కుటుంబం పట్ల సఖ్యతలో కానీ, వీటిల్లో కానీ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కానీ ధనపరంగా కాస్త యోగంగానే ఉందని చెప్పొచ్చు. కానీ మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఈ 2026 సంవత్సరంలో ఏదైనా ఉన్నాయా అని అడిగితే, మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా నదీ పరివాహ ప్రాంతానికి వెళ్ళి ప్రతి నెలలో ఒకరోజు నదీ పరివాహ ప్రాంతాల్లో స్నానమాచరణ చేసి అక్కడ ఒక దీపాన్ని పెట్టుకొని చాలు. 2026 సంవత్సరంలో వృషభ రాశి వారికి అద్భుతమే జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం. గురుగారు ఇక మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది? పరిష్కారాలు. మిథున రాశి వారికి 2026 సంవత్సరంలో కాస్త యోగంగానే ఉందని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి అనేక రకాల సమస్యలన్నీ కూడా ఇక్కడ సమస్యపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మీకు ఎప్పటి నుంచో వదిలేసినటువంటి పాత మిత్రులందరూ కూడా మళ్ళీ మీ జీవితంలోకి వస్తారు. కానీ కొత్తగా మీరు ఇప్పుడు అప్పులు చేసేటువంటి ప్రయత్నంలో ఉంటారు. గృహిణులు అయితే మీరు కొత్తగా వ్యాపారం చేసేటువంటి ప్రయత్నాల్లో ఉంటారు. విద్యార్థులకు అద్భుతమైనటువంటి యోగం అయితే ఖచ్చితంగా పడుతుంది. మీరు చాలా బాగుంటారని చెప్పొచ్చు. 2026 సంవత్సరం మిథున రాశి వారికి కాస్త ఆశాజనకంగానే ఉందని చెప్పొచ్చు. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం. గురుగారు కర్కాటకం రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో మీరు ఎక్కడ ఉన్నా ఏ పని చేసినా నీలాప నిందనలకు గురి కాక తప్పదు. ఖచ్చితంగా ఆడవారి నుంచి అధికమైనటువంటి సమస్యలు 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వారు అనుభవించి తీరాల్సిందే. మీరు ప్రయాణం చేసినప్పుడు ఖచ్చితంగా మీకు యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటి నుంచి బయటపడాలి. కుటుంబం పట్ల, పిల్లల పట్ల, బంధువుల పట్ల గౌరవాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. ఎవరో ఒకరిని నమ్మి కర్కాటక రాశి వారు 2026 సంవత్సరంలో ధన నష్టం జరుగుతుంది. నమ్మించి మోసం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి సుమా. మీరు చేయవలసినటువంటి పరిహారం 2026 సంవత్సరంలో ప్రతి నెల పౌర్ణమి రోజు ఎరుపు రంగు పుష్పాలను మాలగా కట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి సమర్పించడం మీరు అలవాటు చేసుకోండి. ఏ నెల చేస్తే ఆ నెల మీకు యోగం పడుతుంది. అంతటి అద్భుతమైనటువంటి తత్వం ఈ రాశి వారికి ఉన్నది. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం. గురుగారు సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది? సింహరాశిలో పుట్టినటువంటి వారు చాలా అద్భుతంగా ఉందని చెప్పినా కానీ మళ్ళా పొరపాటు చేస్తూ ఉంటారు. ఇక్కడ 2026 సంవత్సరంలో సింహరాశిలో పుట్టినటువంటి వారు పొగడ్తలకు పడిపోతుంటారు, తప్పులు చేస్తూ ఉంటారు. విద్యార్థులు అయితే ప్రేమలో పడటము, వాటి వైఫల్యాలు భరించడము, ఆత్మహత్యలు చేసుకోవాలనేటువంటి ఆలోచనలు మీకు ప్రేరణ జరగడం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. అదే సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఏదైనా వ్యాపారాలు ఇతరితరాలు ఏదైనా చేస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తే విడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. 4-5 కలిసి చేస్తే అందులోంచి 2-3 బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ లారీలు, వాహనాలు, రియల్ ఎస్టేట్ ఇలాంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కాస్త ఆశాజనకంగా ఉందని చెప్పొచ్చు. కాబట్టి సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం ప్రతి నెల మీకు అనుకూలం కుదిరినటువంటి రోజున కాస్త పెరుగన్నాన్ని సిద్ధం చేసుకుని ఏదైనా దేవాలయం దగ్గర ఉన్నటువంటి యాచకులకు ప్రసాదంగా ఇవ్వండి. ప్రతి నెల కూడా మీరు చేయగలిగితే 2026 సంవత్సరం మీరు అద్భుతాలే చూస్తారు. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం. గురుగారు కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి ఈ 2026 సంవత్సరంలో పెద్దల నుండి ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగ సంస్థల్లో కానీ చేస్తే అక్కడ కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చాలా బాగుంటుంది. కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభం చేస్తారు. ఎప్పటి నుంచో మనకు బాకీ ఉన్నటువంటి వాళ్ళు, డబ్బులు ఇవ్వలేనటువంటి వాళ్ళు తిరిగి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు విదేశీ ప్రయాణాలు ఏదైనా చేస్తే ఖచ్చితంగా అనుకూలిస్తాయి. ఇక్కడతోటి కాకుండా ఏదైనా కళ్యాణం కోసం కానీ ఎదురు చూస్తుంటే అవి కూడా సానుకూలంగా ఉంటాయి. ఇంకొకటి, మీరు మీ ఇంట్లోనే తల్లిదండ్రులతో కానీ వీళ్ళతో కానీ వైరాలు వచ్చి కుటుంబం నుంచి దూరం అయ్యి కొద్ది నెలలు కానీ కొద్ది రోజులు కానీ ఉండాల్సినటువంటి పరిస్థితి కన్యారాశిలో ఉన్నది. కాబట్టి కన్యారాశిలో పుట్టినటువంటి వాళ్ళకి
అంత ఆశాజనకంగా లేదనే చెప్పొచ్చు 2026 సంవత్సరంలో. కాబట్టి ఇలాంటి పరిహారంగా చేసుకుంటే చాలా యోగకరంగా ఉంటుంది. ఆ పరిహారాన్ని మీకు తెలియజేస్తాను. మీరు అమావాస్య రోజు తెల్ల జిల్లేడు ఆకులను తీసుకొని దాని మీద అంత బియ్యం పిండిని పెట్టి దాన్ని ఒక సర్పాకారంగా చేసుకొని తెల్ల జిల్లేడు పువ్వులు 11 తీసుకుని మాలగా కట్టి ఆ సర్పం మీద అలంకరించి ఏదైనా నదీ పరివాహ ప్రాంతంలో వదలండి. ఇలా సంవత్సరం మొత్తంలో ఏదైనా ఒక అమావాస్య రోజు కానీ 2 అమావాస్యలు కానీ 3 అమావాస్యలు కానీ చేసుకోండి. ఈ ఉన్నటువంటి ఉపద్రవాలన్నీ సమసిపోయి కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారంగా మారిపోతూ ఉంది. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం. గురుగారు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? తులారాశి వారు 2026 సంవత్సరంలో వీరు భార్యాభర్తల్లో తగాదాలు వస్తున్నాయి. రెండవది, మిత్రులతోటి ఎక్కువ సమయాన్ని గడిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త వ్యాపారాలకి శ్రీకారం చేస్తారు. వీరు ఏదన్నా లారీలు కానీ వాహనాలు కానీ ట్రావెల్ వ్యాపారంలో ఉంటే అవి కాస్త ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండో, తులారాశిలో జన్మించినటువంటి వారికి 2026 సంవత్సరంలో స్థిరత్వాన్ని కోల్పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండవది, వీరు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు కోసం పాకులాడేటువంటి ప్రయత్నాలు 2026లో జరుగుతాయి. కాబట్టి స్నేహితులతో అప్రమత్తంగా ఉండండి తులారాశి వారు. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహార మార్గాన్ని మీకు తెలియచేస్తాను. ఈ పరిహారంగానే మీరు చేసుకుంటే ఈ ఉన్నటువంటి ఉపద్రవాల నుంచి, ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. మరియు తులారాశి వారు ఈ 2026 సంవత్సరంలో కోర్టు మెట్లు, పోలీస్ స్టేషన్ మెట్లు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి 2026 సంవత్సరంలో తులారాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటంటే, మీరు ఎప్పుడైనా నెలలో అష్టమి రోజున మినపపిండితో చేసినటువంటి అల్లము గారెలను ఒక 27 సిద్ధం చేసుకుని మీకు దగ్గరలో ఎక్కడ కాలభైరవ దేవాలయం ఉంటే అక్కడ ఇవ్వండి. ఖచ్చితంగా మీకు అద్భుతమైనటువంటి యోగం పడుతుంది. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం. గురుగారు ఇక వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది పరిష్కారం? వృశ్చిక రాశి 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వారు అద్భుతమైనటువంటి ధన సంపదకు శ్రీకారం చేయబోతా ఉన్నారు. వీరికి ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ధనం వచ్చి పడుతుంది. ఎలా వస్తుంది అనేది వస్తుంది అంతే. రెండోది, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్లు, రకరకాల ప్రశంసలు, అవార్డులు, రివార్డులు అన్నీ పొందుతారు. వీళ్ళు ఎక్కడ ఏ పని చేసినా కానీ అంతా యోగమే. కానీ వీళ్ళు దుర్బుద్ధి ఎలా వస్తుందంటే అహంకారం పెరుగుతుంది. అహంకారాన్ని తగ్గించుకోగలిగితే వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరంలో అబ్బో ఒక 12-15 సంవత్సరాలు మీరు రాజ్యమే వెళ్తారు. అంతటి యోగకరమైనటువంటి అనుగ్రహం వృశ్చిక రాశి వారికి ఉంది. మీరు కళ్యాణం గురించి ఎదురు చూసినా మీ వయసు 40-30 వచ్చినా కళ్యాణం అవ్వడం దిగులు పడకండి. ఈ సంవత్సరం ఖచ్చితంగా అయిపోతుంది. అంతటి యోగకరమైనటువంటి అనుగ్రహం ఇందులో. ఈ 2026 సంవత్సరంలో మీరు కొత్తగా వ్యాపారాలకు శ్రీకారం చేస్తారు, అందులో డౌట్ ఏం లేదు. కొత్త వ్యాపారాలు పెడతారు, అన్ని సక్సెస్ అవుతాయి. అయినా కానీ మీరు ఒక పరిహారం చేసుకోవాలి. మీరు చేయాల్సినటువంటి పరిహారం, మీరు సంపాదించినటువంటి ధనములో ఎంతో కొంత పక్కన పెట్టి ప్రతి నెల దాంతో కాస్త ప్రసాదాన్ని సిద్ధం చేసి ఏదైనా ఎక్కడైనా నదీ పరివాహ ప్రాంతంలో మాత్రమే ఉన్నటువంటి యాచకులకు ప్రసాదంగా పెట్టండి. మీరు అద్భుతాలు సృష్టిస్తారు. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం. ఇక గురుగారు ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోంది? ధనుసు రాశి వారికి 2026 సంవత్సరంలో కాస్త బాధాకరంగానే ఉంటుంది. ఎందుకనంటే పాపం వీళ్ళు ఏం చేయాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోలేనటువంటి పరిస్థితి. ఒక మందకోడిగా జరుగుతూ ఉంటుంది వీళ్ళ ప్రయాణం అంతా ధనుసు రాశి వారికి. అందుకని ధనుసు రాశి వారు జోదాల పట్ల, వ్యసనాల పట్ల బానిస అయ్యే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు అయితే మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. తల్లిదండ్రులకి హెచ్చరిక. ధనుసు రాశిలో పుట్టినటువంటి పిల్లలు మాట వినరు. 2026 సంవత్సరాల్లో మందకోడిగా, అనారోగ్యంగా రకరకాలుగా ఉంటారు. వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహార మార్గాలు కూడా ఉన్నాయి. దానితో పాటుగా ధనుసు రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఏదైనా వ్యాపారం చేస్తే కాస్త ఆశాజనకంగా ఉంది. జాయింట్ వ్యాపారాలు చేసినా కలిసి వస్తుంది. కానీ ఇప్పటి వరకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి వ్యాపారాలు మీరు ఏం చేసినా కానీ నష్టాల్లోనే ఉన్నాయి. ఇది వాస్తవం. కాబట్టి దీని నుంచి మీరు బయటపడటానికి 2026 సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి పరిహార మార్గాన్ని నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మీరు మీ ఇంటి దగ్గర నుంచి మీ ఇంట్లోనే ఒక తీపి పదార్థాన్ని పరిశుభ్రముగా తయారు చేసి ఆ తీపి పదార్థాన్ని మీరు ఏ ఊరిలో ఉన్నా ఆ ఊరి గ్రామ దేవతకి నైవేద్యంగా పెట్టండి. అద్భుతాలు జరుగుతాయి. ధనుసు రాశి వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు అన్ని తొలగిపోవటానికి మీకు ఆరాధ్య దైవం 2026లో గ్రామ దేవత. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం. ఇక గురుగారు మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? మకర రాశి వారికి 2026 సంవత్సరంలో స్త్రీలకు చాలా అద్భుతంగా ఉంది. స్త్రీలకు ఏది పట్టినా అది అద్భుతంగా జరుగుతుంది. కానీ మోసపోతారు, జాగ్రత్తగా ఉండాలి. ఇది హెచ్చరిక. పురుషులకు రావాల్సినటువంటి బకాయిల దగ్గర తలపోట్లు ఉంటాయి. మీరు స్నేహితుల మధ్యలో వైరాలు పెరుగుతుంటాయి. బాగా అయిన వాళ్ళ దగ్గర మీరు అప్పు తెస్తారు, వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. తద్వారా మీరు బంధుత్వాలన్నీ కూడా మీకు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. పిల్లల పట్ల ఇంట్లో కూడా గౌరవాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. ఏదైనా వ్యాపారం చేస్తే ధన నష్టం జరుగుతుంది. ఇది మగవాళ్ళకి. ఆడవాళ్ళకి మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు 2026 సంవత్సరంలో మీరు ఏ వ్యాపారం ప్రారంభమైనా చేయండి, అద్భుతాలు జరుగుతాయి. అందులో డౌట్ ఏం లేదు. చిన్న వ్యాపారం చేయండి, అద్భుతంగా రాణిస్తారు. కానీ వీరు చేసుకోవాల్సినటువంటి పరిహార మార్గం ఒకటి ఉన్నది. ఏం చేయాలి అని అడిగితే,
మీరు ఒక నెలలో అష్టమి రోజున అటుకులతో చేసినటువంటి పాయసాన్ని మీకు ఇంటి దగ్గర ఉన్నటువంటి నల్ల సునకాలకు పెట్టండి. అంటే మీకు చిన్న చిన్న మనకి వీధుల్లో కనపడుతూ ఉంటాయి. అలాంటి సునకాలకి నలుపు రంగులో ఉన్నటువంటి వారికి ఇది ప్రసాదంగా పెట్టండి. అక్కడ మీకు అనుగ్రహం అనేటువంటిది కాలభైరవ అనుగ్రహం దక్కాలి. అలా మకర రాశి వారిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం. ఇక కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? కుంభరాశి వారికి 2026 సంవత్సరంలో చాలా అద్భుతాలు చూడబోతున్నారు. రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి. అధికారంలో ఉన్నటువంటి తిరుగు లేకుండా ఉంటారు. రెండవది, వీరు భార్యాభర్తలు విడిపోయినా మళ్ళీ కలిసిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానితో పాటుగా ప్రేమ వ్యవహారాలు విజయాలు సాధించే వాళ్ళు ఉన్నారు. పిల్లలు అయితే ఇంక తిరిగి చూసుకోక్కర్లేదు. మంచి మంచి అవార్డులు రివార్డులు వాళ్ళకి అందుతుంటే తల్లిదండ్రులు పేరు ప్రఖ్యాతులు చేస్తుంటారు. కానీ కుంభరాశి వారికి 2026 సంవత్సరంలో మనశ్శాంతి అయితే ఉండదు. ఇది వాస్తవం. రెండోది, కొత్తగా ఉద్యోగం మారటం, కొత్తగా ధనం మీద ఆసక్తి పెరగటం, స్థాన చలనాలు మారిపోవడం, ఇవన్నీ కుంభరాశిలో ఖచ్చితంగా జరుగుతాయి. అయితే 2026 సంవత్సరంలో కుంభరాశి వారికి 4 చక్రాల వాహనాలు మీరు ప్రయాణం చేసేటప్పుడు యాక్సిడెంట్ అయితే జరుగుతుంది. ఇది జాగ్రత్తగా ఉండాలి సుమా. ఇది హెచ్చరిక, జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోది, మీ కుటుంబం పట్ల, మీ బంధువుల పట్ల దయచేసి అప్పులు చేయకండి. 2026లో కుంభరాశి వారు అయిన వాళ్ళ దగ్గర, అన్నయ్యల దగ్గర, తమ్ముడి దగ్గర, చెల్లెల దగ్గర, బావగారి దగ్గర, వియ్యంకుల వారి దగ్గర అప్పులు చేసేటువంటి అవకాశాలు తిప్పలు తప్పు. ఇది హెచ్చరిక. మీరు చేయవలసినటువంటి పరిహారం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఉన్నది. మీరు సంవత్సరం మొత్తంలో ఒక 3 నెలలు మీకు ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు మీకు దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి అన్నదానంలో మీరు భాగస్వామ్యం అయ్యి వడ్డించడమో విస్తరణ తీయడమో చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి యోగం పడుతుంది. జరగలేనటువంటి పనులన్నీ జరుగుతాయి. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం. ఇక ఆఖరిదైన మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? మీనరాశి వారు వీరి జీవితంలో 2026 సంవత్సరంలో ఎప్పుడూ చూడలేనటువంటి కొత్త కొత్త పలకరింపులు, కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త విధానాలకి శ్రీకారం చేస్తారు. మీనరాశిలో జన్మించినటువంటి వారు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తే 100కి 200% సక్సెస్ అయిపోతారు. అందులో డౌటే లేదు. రెండవది, అప్పుల విషయంలోనూ ధనం విషయంలో కాస్త నిరాశ ఎదురవుతుంటుంది. వీళ్ళకి ఏదైనా కొత్త కొత్త అప్పులు పుడతారు, పెద్ద పెద్ద ఏదైనా కనుక్కుంటారు. ఇదంతా కలగానే మారిపోతుంది. కానీ మీనరాశిలో పుట్టినటువంటి వాళ్ళకి 2026లో గృహయోగం ఖచ్చితంగా ఉన్నది, వాహనయోగం ఖచ్చితంగా ఉంది, భూయోగం ఖచ్చితంగా ఉంది. ఇవన్నీ జరుగుతాయి. కానీ మీరు ఒక ప్రమాదంలో చిక్కుకోబోతున్నారు. మీనరాశిలో పుట్టినటువంటి వారు మీకు సంబంధం లేకుండా ఎవరో ఒకరికి షూరిటీ సంతకాలు పెడతారు. ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది. ఏదో ఒక సందర్భంలో కోర్టు నుంచి నోటీసులు కూడా అందుకోవాల్సి వస్తుంది. మీరు ఇంట్లో ఎవరైనా అద్దెకున్నా అక్కడ కూడా ప్రశాంతత లేకుండా ఉంటుంది. అందుకని నెరవేరలేని వాగ్దానాలు మీనరాశి వారు 2026లో చేయకండి. ఇది జాగ్రత్తలు తీసుకోండి. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏదైనా ఉన్నదే అని అడిగితే 2026 సంవత్సరంలో మీనరాశిలో జన్మించినటువంటి వారు పారిజాత పుష్పాలతోటి ఏదైనా శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి సమర్పించండి. ఇలాగ 3 నెలలు ఏదో ఒక రోజు మీరు పెట్టుకుని కుటుంబంతో సహా వెళ్ళండి. అసలు అద్భుతాలే జరుగుతాయి. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం. రాసులు, వారికి హెచ్చరికలు, అట్లాగే పరిష్కారాలు చాలా బాగా చెప్పారు గురుగారు. నమస్కారం. నమస్కారం తల్లి. సో చూసారు కదండి, మనకి ఎన్నో సమస్యలు, వాటికి పరిష్కారాలు కూడా చెప్తూ చక్కగా మనకి ఎన్నో మంచి విషయాలు చెప్పారు గురువు గారు. ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.